నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో కుల దురహంకారంతోన 2 నెలల పసిబిడ్డను తన్ని హత్య చేసినటువంటి కుల దురహంకారులని ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి రామరెడ్డి అలాగే మిగతా వాళ్ళనంతా కూడా అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉండేటటువంటి రజక దళిత కుటుంబాలు దేవాలయాన్ని ప్రవేశించాలని చెప్పి భావిస్తే గేట్ అడ్డం పెట్టి డబ్బులు చెల్లించాలని, మీరు కులం తక్కువ వాళ్ళు లోపలికి రాకూడదని చెప్పి కులం పేరుతో దూషించి దాడి చేసి తీవ్రమైనటువంటి పద్ధతుల్లో రూమ్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. కనీసం 2 నెలల పసిబిడ్డనైనా ముందు పెడితే కనికరిస్తారని చెప్పి వేడుకుంటే ఆ బిడ్డను కూడా ఫుట్బాల్ లాగా తన్ని హత్య చేసినటువంటి ఘటన జరిగింది. ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగితే పోలీసులు స్పందించలేదు, బాధితులకు కనీసం రక్షణ కల్పించలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి దరఖాస్తు ఇస్తే వాళ్ళ దరఖాస్తు తీసుకోకుండా పెత్తందారుల దరఖాస్తులే, దాడి చేసినటువంటి అంతకుల దరఖాస్తులే తీసుకొని బాధితులపైనే కేసులు నమోదు చేయడం అనేది దేశంలో ఎక్కడ జరగదు. అలాంటి ఘటన నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఇప్పటి వరకు ఆ నిందితులైనటువంటి సర్పంచ్ ను మిగతా 4గురిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వాటి పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాబట్టి అక్కడ ఉండేటటువంటి అధికార పార్టీ అండదండలతోన, ఎమ్మెల్యే మిగతా వాళ్ళ అండదండలతోన, ముఖ్యమంత్రి మావాడే ఉన్నాడనేటటువంటి అహంకారంతోన ఇలాంటి హత్యాకాండలు కొనసాగిస్తున్నటువంటిది ఉంది. మరి ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వాటి మీద హత్య కేసు నమోదు చేసి ఆ గ్రామ సర్పంచ్ తో పాటు మిగతా వాళ్ళనంతా కూడా వెంటనే అరెస్ట్ చేయాలని, అట్లాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా త్వరగా శిక్షించాలని, ఈ ఘటనకుల్లో నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఎస్ఐ, సిఐ, డిఎస్పీలను సస్పెండ్ చేయాలని, ఈ మొత్తం ఘటనకు కారణమైనటువంటి విషయంలో వాళ్ళకంతా కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వడంతో పాటు మిగతా వాళ్ళకి సహకారాన్ని అందించేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంత దారుణమైనటువంటి ఘటన ముఖ్యమంత్రి స్వంత జిల్లాలోనే జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం లేదు. ఆయననే హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు, స్పందించడం లేదు. డీజీపీ స్పందించడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, కలెక్టర్లు కూడా బాధితుల దగ్గరికి పోయి వాళ్ళకు న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవడం లేదు. ఏం ప్రభుత్వం ఇది? ఆటవిక పాలన కొనసాగుతున్నటువంటిది ఉంది. రాష్ట్రంలో 142 కుల దురహంకార హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం వాటిని అరికట్టే చర్యలు తీసుకోలేదు. కోదాడలో రాజేష్ అనేటటువంటి వ్యక్తిని, దళితుడిని పోలీస్ స్టేషన్ లోనే లాకప్ డెత్ చేసినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆందోళన జరుగుతుంటే వాటి మీద స్పందించడం లేదు. ఈ రకంగా దళితుల మీద, అనగానటువంటి తరగతుల మీద, బలహీన వర్గాల మీద, రజకుల మీద, మహిళల మీద, పసికందుల మీద కూడా ఇంత దారుణమైనటువంటి పద్ధతుల్లో దాడి జరిగి హత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం అనేటటువంటిది తీవ్రమైనటువంటి విషయం. ఇప్పటికే ఈ ఘటన మీద సిపిఎం పార్టీ బాధితులతో వెళ్లడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. ఈ డిమాండ్స్ అమలు చేయకపోతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా సిపిఎం పార్టీగా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు.